హలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం 2025-26 న్యూ ప్యాటర్న్లో న్యూ సిలబస్ ఏపీలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి మ్యాథ్స్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా ఇచ్చారో చూద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ 2025-2026 మ్యాథ్స్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిజైన్. దీంట్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 4 ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. సెక్షన్ ఏలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 12 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి 12 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 12 ఇన్ సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్. అలాగే సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 ఉంటాయి. 10 2 సార్ 20 మార్క్స్. నో చాయిస్, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 20. నెక్స్ట్ సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎస్ఏక్యూలు అంటారు. 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 28 మార్క్స్. 10 ఇస్తారు, అందులో 7 రాయాలి. 7 4 సార్ 28. సో టోటల్ మార్క్స్ సెక్షన్ సిలో 28. నెక్స్ట్ సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఎల్ఏక్యూస్ అంటాం. 5 క్వశ్చన్స్ రాయాలి. 8 5 సార్ 40. దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. సో అంటే 3 చాయిస్ ఉంది. టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ సెక్షన్ డి ఈజ్ 40 మార్క్స్. సో గ్రాండ్ టోటల్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ చాయిస్తో కలిపితే ఏమో 136 మార్క్స్. అంటే మీరు 100 మార్క్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే.